Please do subscribe to Prajabheri News Channel. జ్యువెలరీ వ్యాపార సంస్థ ప్రతినిధిగా సెక్రటరీ గారు వచ్చారు. వారిని కోరారు మనకి ఇక్కడ ఆదరణ ముఖ్య అతిథులకి చిన్న సత్కారం చేస్తారు. ఓకే, జిల్లా ముందుగా అవర్ నేషనల్ ప్రెసిడెంట్ మేడం ప్రీతి పాండ్యా మిలియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజుగారు పెద్దగా చెప్పడం. అలాగే ఇట్ సైడ్ రైట్. ఇన్న తర్వాత వాళ్ళు మాట్లాడాలని అంతే దాన్ని సేపు వేచినట్టు చేసాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఆహారం ఎలాంటి ఆహారం పొందాలి ఆ అంశాలను వాళ్ళు చెప్తారు. దాని తర్వాత ఇంకో ఇద్దరు ఉన్నారు. మీరందరూ కూడా మీ మేడం గారు బ్రేక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళకుండా ఇవాళ ప్రత్యేకంగా మీకు సరైన ఆహారంతో లంచ్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారిని మాట్లాడుతున్నారు. साइड 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 काका फोन की दिखाने को दिया। हाँ हाँ अच्छा सर सर పెద్దలందరికీ నమస్కారం. అంటే ఉన్న వినియోగదారులకి విద్యార్థులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేదాకా ఈరోజు డిబేట్
ఈట్ రైట్ ఫుడ్ అనేది నాకు కూడా తెలియదు. మీకు చక్రపాణి గారు కూడా నాకు చెప్పలేదు. సార్ జాతీయ సదస్సుకు రావాలంటే వచ్చేసింది. సరే మనకి ఇచ్చిన కాడికి ఎంత ఉందో ఏదో చెప్తాం, పబ్లిక్కి వాళ్ళ అవేర్నెస్ కోసం ఏదో ఒకటి చెప్తాం అన్నట్టు వచ్చింది. కానీ ఇక్కడ టాపిక్ మా టాపిక్ అనేది ఎన్నికైతే చెప్తే నాకు అర్థం ఈట్ రైట్ ఫుడ్ అని. యాక్చువల్లీ ఈ టాపిక్ అనేది నాకు తెలియదు. అయితే యాక్చువల్లీ మనం వినియోగదారులు ఫుడ్ తింటున్నాం అంటే వినియోగదారులకి బాధ్యత ఏం చేస్తుంది? ఇంట్లో కానీ లేదంటే షాపింగ్ కానీ హోటల్ పోయి తిన్నప్పుడు కానీ మీరు అసలు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మీ బాధ్యత కొన్ని ఉంటుంది. సార్ ఈ బాధ్యత మర్చిపోదు. వినియోగదారుగా కొన్ని బాధ్యతలు. ఏదైనా ఒక షాప్కి పోయినప్పుడు ఏదో పాల ప్యాకెట్ తీసుకుంటాం. పాల ప్యాకెట్ మనం ఇచ్చినామా ఇంట్లో పడేసినామా అనేది చూస్తాం. కానీ పాల ప్యాకెట్ ఉందా, డేట్ ఉందా, అది ఎక్కువ వరకు ఉంటుంది, అవి అబ్జర్వ్ చేయాలి. ఈవెన్ దో ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కానీ నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కానీ ఏదో క్యాజువల్గా అలవాటుతో తీసుకుని వచ్చేస్తాడు, చూడడు. ఓకే, క్యాజువల్గా తీసుకొస్తాడు, చూడడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాల్సింది డేట్. ఏదైనా తినే ఫుడ్ మీద, ఆ ప్రొడక్ట్ మీద డేట్ ఉందా లేదా. డేట్ కంపల్సరీ, ప్రతి తినే ఫుడ్ మీద డేట్ కంపల్సరీ ఉంటుంది, అది అబ్జర్వ్ చేయాలి. ఎస్పెషల్లీ పాల పదార్థాలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు తినేది ఏదైనా బ్రెడ్ కానీ పాల పదార్థాలు, అవన్నీ నెలలు స్టార్ట్ ఉండవు. జస్ట్ 1 వీక్ కన్నా ఎక్కువ ఉండవు. ఏదైనా అవి పెరిషబుల్ ఐటమ్స్ అంటాం. అంటే తొందరగా వాడైపోయే ఆహార పదార్థాలు అని దాని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది మనం వాటర్, అది డేట్ ఉన్నాయా లేదా. పాలైతే 2 రోజుల కన్నా ఎక్కువ ఉండవు, 2 రోజుల కన్నా ఎక్కువ ఉండవు. బ్రెడ్ అయితే 10 డేస్ అనేది మ్యాక్సిమం. అది అంతకు కాబట్టి ఏదైనా సరే కొనేటప్పుడు దాని మీద డేట్ ఉందా లేదా అనేది మన బాధ్యత చూసుకోవడం. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలంటే, మేడం ప్లీజ్, ఏదైనా ఒక షాప్లో పోయి ఏదైనా కొన్నామనుకో బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోదు. ఏదైనా ఇది ఏది చిన్న వస్తువులు అన్నా పెద్ద వస్తువులు అన్నా, షాపింగ్ మాల్లో ఉన్నా చిన్న కిరాణంలో ఉన్నా కంపల్సరీ బిల్లు అనేది అడగండి. అది మీ హక్కు. అది బిల్లు అనేది కంపల్సరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నారు, బిల్ తీసుకోవట్లేదు, ఏదో కొనేసి తిన్నారు, ఏదో ఫుడ్ పాయిజన్ అయింది. మీరు వచ్చి మళ్ళీ అక్కడ అడుగుతారు ఆర్డే షాప్లో, అప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందంటే వాడు ఏమంటే అలర్ట్ అవుతాడు. అప్పుడు ఏమైతే మీరు బిల్లు మీద ఉంటే గట్టిగా అనేది పట్టుకోవచ్చు. బిల్లు లేకపోతే నేను ఇవ్వలేదు, ఎక్కడో కొన్నావు, నా దగ్గర వచ్చి నన్ను అడుగుతున్నా అంటారు. ఇది క్యాజువల్గా జరిగేది ఎక్కడైనా సరే, మన స్టేట్లో కాదు దేశంలో ఎక్కడైనా జరిగేది. ఎవరు మనకు ఐటమ్ దొరికింది కదా వెళ్ళిపోదాం అన్నట్టే ఉంటారు, కానీ బిల్లు ఎవరు అడగరు. అండ్ ఈ బిల్లు అడగడం వల్ల ఏంటంటే మన భారతదేశానికి మనం చాలా న్యాయం చేసినట్టు అయింది. మనం ఇచ్చే అమౌంట్ ఈ న్యాయం చేసినట్టు మనకు బిల్లు అమౌంట్ కూడా మన దగ్గర పైసలు వసూలు చేసుకుంటాడు. ఇంత బిల్లు అనేది మీ దగ్గర పైసలు తీసుకుంటాడు ఆయన. వితౌట్ బిల్లుకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ లేకుండా బిల్లు ఛార్జ్ చేస్తాడు మీ దగ్గర. కాబట్టి ఏమైనా ఫుడ్ పాయిజన్ అయినా కానీ మీ దగ్గర కొన్న వస్తువు ఇది తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పుకోవడానికి మీకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు ఎవ్వరు బిల్లు అడగరు. క్యాజువల్గా మనం ఏదంటే తీసుకున్నామా, మనకు కావాల్సిన పాలు తీసుకున్నామా వెళ్ళిపోయినామా, మనకు కావాల్సిన రైస్ తీసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటుంది. ఇది మన బాధ్యత అన్నమాట. వినియోగదారులుగా మనం చేయవలసిన ఈ 2 పాటిస్తే మనం 50% సేఫ్ జోన్లో ఉంటాం. 50%. అట్ ది సేమ్ టైం ఈట్ రైట్ ఫుడ్ ఈ విషయానికి వస్తే, ఈట్ రైట్ ఫుడ్ అంటే మన దైనందిన జీవితంలో రెగ్యులర్గా తీసుకునేది 5 పదార్థాలు ఉంటాయి. అది జనరల్గా ఏ పబ్లిక్ అయినా ఏ కన్జ్యూమర్ అయినా కానీ రెగ్యులర్గా తీసుకునేది రైసు, ఆయిల్ అండ్ మైదా అండ్ ఉప్పు అండ్ 1 more thing
పప్పు, ఇవి రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఉండేవి. ఈ 5 పదార్థాలు మీరు కరెక్ట్గా తీసుకుంటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మరి ఈ 5 పదార్థాలు మీకు కరెక్ట్గా దొరుకుతున్నాయా బయట మార్కెట్లో? ఈ 5 పదార్థాలు కరెక్ట్గా దొరుకుతున్నాయా? లేవు. కాబట్టి ఎందుకు దొరకలేదంటే ఇది మన ఆహారం అలవాట్లలో ఏమవుతుందంటే అదేదో పాలిష్ ఫుడ్ అనే వస్తున్నాయి కదా, దాని వెనక పడి మనం వీటన్నిటిని మిస్ అవుతున్నాం. మనకు కావాల్సిన మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ అందులో మిస్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రైసే తీసుకోండి. ఒకప్పుడు ఎట్లా తినేటోడు, చాలా తక్కువ పాలిష్ రైస్ తినేటోడు. ఇంకా అంతకన్నా ముందు కాలంలో దంపుడు బియ్యం తినేటోడు. వాళ్ళకి ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. విటమిన్స్ డిఫిషియన్సీ కానీ మినరల్ డిఫిషియన్సీ కానీ ఏం రాలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు వస్తున్నాయంటే అందరికి కావాల్సింది తెల్లగా మెరిసే రైస్, బియ్యం కావాలి. తెల్లగా మెరిసే బియ్యం కావాలి. అదే కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నది, కొంచెం దొడ్డుకున్న బియ్యం ఉంటే ఎప్పుడు తినరు, అది పెడితే యాక్చువల్లీ అదే మనకి మంచిది ఆరోగ్యానికి. ఆ విధంగా మనకు కావాల్సినవి అన్నీ ఆ పాల్చుకు వెళ్ళిపోతుంది. పాల్చుకు అంటే ఏంటది? తౌడే లేదు. కానీ ఆ తౌడుని ఏం చేస్తున్నారు వ్యాపారస్తులు? అదే తౌడుని తీసుకెళ్ళి బిస్కెట్ ఫ్యాక్టరీలో అమ్మి ఆ బిస్కెట్ ఆ తౌడుతో బిస్కెట్ తయారు చేసి తను ఎక్కువ రేటు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అవునా కాదు? అంటే ఒత్తిగా దొరికే నీకు ఆ విటమిన్స్ మినరల్స్ అనేది వదిలేసినాక మళ్ళీ అది వేరే మార్గాల్లో ప్రాసెస్ చేసి అవి మళ్ళీ మనం బిస్కెట్ కూడా మనం తీసుకుంటున్నాం ఎక్కువ పైసలు పెట్టి. ఆ విధంగా మనకు కావాల్సిన వైటమిన్స్ అన్ని ఎక్కడ రైస్లో ఆ విధంగా లాస్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మైదా అనేది దేని నుంచి తయారు చేస్తారు తెలుసు కదా మీకు కూడా? గోధుమలో మనకు కావాల్సింది ఏంటి? పైన ఉన్న లేయర్ మొత్తం తీసేస్తే లోపల తెల్లది ఒకటి ఉంటుంది, అదే మైదా. కానీ పబ్లిక్ అన్ని మైదాతో తయారు చేసుకుంటే ఎక్కువ అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేకరీలో పండి మైదా లేని బేకరీ నడవదు. మీరు చూడండి, బేకరీ లేనిదే మైదా నడవదు, అండ్ మైదా లేనిదే బేకరీ నడవదు. అట్లా అయిపోయింది. అట్ ది సేమ్ టైం మైదా లేనిదే టిఫిన్ సెంటర్లు కూడా నడవదు. కానీ మనం ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది మైదా. అంటే మనకు కావాల్సినవి అన్నీ పైన ఉన్న లేదులో వెళ్ళిపోతున్నాయి. మైదాలో ఏముండదు, జస్ట్ అది చెత్త తింటున్నాం మనం మంచిగా ఉందని. అది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఆయిల్ క్రియేట్ ఒకప్పుడు ఏంటి మనకు ఫిల్టర్డ్ ఆయిల్ అని వస్తుంది. ఇప్పుడు ఫిల్టర్డ్ ఆయిల్ అనేది చాలా తక్కువైంది. అసలు లేనే లేదు. ఫిల్టర్డ్ ఆయిల్ అనేది లేనే లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో ఫిల్టర్డ్ ఆయిల్ ఎవరి దగ్గర దొరుకుతున్నాయి? ఏ షాప్ అయినా ఎక్కడ లేదు. ఇప్పుడు వస్తున్నాయని ఏంటి? రిఫైన్డ్ ఆయిల్ అంటే దాని మీనింగ్ కూడా చాలా మంది తెలియదు. రిఫైన్డ్ ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు? దాంట్లో చాలా బెటర్. ఫిల్టర్డ్ ఆయిల్ ప్రజల ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ అంటే మనకు కెమికల్లో మనం తీసిన ఆయిల్ని కెమికల్లో వస్తుంది. మనకంత తెల్లగా వచ్చిందంటే అది రిఫైన్డ్ ఆయిల్ అని గుర్తుపెట్టు. అది కెమికల్లో కలిసినాక దాన్ని అందులో ఉన్న చిన్న లిటిల్ పార్టికల్స్ ఉంటాయి కదా, మట్టి లాంటిది, అవన్నీ ఆ కెమికల్లో వెళ్ళిపోతాయి. మిగతా ఎక్కువ ఉన్నాయి బయటకు వస్తాయి. అందులో సగం కొంతవరకు అయితే ఉంటుంది. ఏది కెమికల్ మొత్తం అయితే పోకపోయినట్టు ఎవరైనా కాకపోయినా కొంత ఉంటుంది. అది దానికి రిఫైన్డ్ ఆయిల్. ఫిల్టర్డ్ అంటే ఇప్పుడు మనం గానుగ ఆయిల్ అంటాము, అది ఫిల్టర్డ్ ఆయిల్. అది ఎంతమంది కొంటారు? అది లీటరే ఎంత ఉంటుంది? 300 ఉంటుంది. 1 లీటర్ అనేది 300 ఉంటుంది. ఎందుకంటే 3 కేజీల పల్లితో 1 లీటర్ పల్లి నుండి వస్తుంది. 3 కేజీల పల్లి అంటే 1 కేజీ పల్లి 150 రూపాయలు. అది ఎంత అవుతుంది? 450 అవుతుంది. ఆ విధంగా చూసుకున్నాక ఫ్యాక్టరీ మీద ఇప్పుడు మనకు ఆయిల్ తీసినాక వచ్చే అది ఉంటుంది పిప్పి, దాన్ని ఇంకో విధంగా కూడా అమ్ముకుంటాడు ఆయన బిల్ ఆయన. కాబట్టి మనకు 350 320 అమ్ముతాడు. కాబట్టి ఫిల్టర్ అనేది ఈ మధ్య వస్తుంది.
ఫిల్టర్ అనేది చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఏంటంటే ఇప్పుడు మన గాంధీ అని అవి డబుల్ ఫిల్టర్ అనేది వస్తున్నాయి. అవి కొత్త మేరకు మనకు అంటే చాలా మంచిది అంటారు, కొంతవరకు మంచిదే కంపేర్ టు రిఫైండ్ ఆయిల్. రిఫైండ్ ఆయిల్తో కంపేర్ చేస్తే ఇది బెటర్. ఇప్పుడు జనాలు మార్కెట్ ఎక్కువ ఏం కొంటారు, తెల్లగా నూనె కావాలి. అవునా కాదు అంటే నూనె కూడా పాలిష్ చేసేసి, రైస్ పాలిష్ అయిపోయింది, గోధుమ పాలిష్ అయిపోయింది, నూనె కూడా పాలిష్ అయిపోయింది. ఇక మీకు వచ్చేది ఏముంటుంది, ఏమి అన్నీ పాలిష్ ఏదైనా చెత్త తింటున్నాం. ఇంకోటి ఏంటంటే ఉప్పు అన్నాను. ఉప్పు ఒకప్పుడు సముద్రం నుంచి ఎట్లా వస్తుందని నాకు కూడా తెలియదు. అప్పుడు ఏదో తిన్నాం అయిపోయింది, ఆ జనరేషన్లో నడిచింది. ఇప్పుడైతే ఉప్పులో మ్యాక్సిమం మనకు కావాల్సిన అయోడిన్ అయితే దొరుకుతుంది. అయోడిన్ అనేది టాటా సాల్ట్ కానీ నేను కంపెనీ పేరు చెప్పను, మన మార్కెట్లో ఏ ఉప్పు తీసుకున్నా కానీ అయోడైజ్డ్ ఉప్పు అని ఉంటుంది. అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే తీసుకోండి. దానివల్ల బుద్ధిమాన్యం అనేది రాదు పిల్లలకి. అది రెగ్యులర్గా తీసుకోవాలి. దాంతో ఏదో మనం తక్కువ రేటు దొరుకుతున్నాయి కదా, దొడ్డు ఉంటుంది కదా, అది తీసుకున్నారేమో పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అయోడైజ్డ్ సాల్టే వాడండి. అది ఏ కంపెనీ అయినా పర్లేదు, దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది. ఉప్పు అయిపోయింది. నెక్స్ట్ పప్పు విషయానికి వద్దాం. చాలామంది మార్కెట్ పోయినప్పుడు మార్కెట్లో మనకు మంచి పప్పు దొరుకుతుంది అండ్ కల్తీ పప్పు కూడా దొరుకుతుంది. కానీ చాలామంది ప్రిఫర్ చేసేది ఏంటంటే కల్తీ పప్పు. అది మీకు ఎట్లా మీరు దాన్ని ఎత్తుకుంటారో అది కూడా చెప్తాను. ఇప్పుడు ఒక బాస్కెట్లో ఏముంటుంది, ఒక ట్రేలో ఒరిజినల్ పప్పు ఉంటుంది, వితౌట్ పాలిష్ పప్పు ఉంటుంది. అది కేజీ 110, 210 వరకు ఉంటుంది. కంది పప్పే తీసుకోండి, 250, 210, 230 ఉంటుంది. అది కందిపప్పు మనకు బాగా పచ్చగా ఉంటుంది. లైట్ కింద వేస్తే మెరుస్తుంటుంది, ముత్యాలలాగా మెరుస్తుంటుంది. చేతులు పట్టుకోగానే జారుతుంటుంది. అది పాలిష్ పప్పు. అది రేట్ తక్కువ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే అది 50 రూపాయలు తక్కువ ఉంటుంది, కంపల్సరీ తక్కువ ఉంటుంది. 50 నుంచి 70 రూపాయల దాకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మన దగ్గర అందరూ ఏది చూస్ చేస్తారు. రెండింటిలో 250 తీసుకుంటారా, 170, 180 తీసుకున్నారా చెప్పండి. అది తీసుకుంటారు అంటే అది వేస్తుంది అనుకుంటారు. అట్ ది సేమ్ టైం తక్కువ రేటు ఉంది, ఇదే మంచిది అనుకుంటారు. లంక మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పండుతుంది. అది కూడా వీడ్ సీడ్స్ అంటారు. వీడ్ సీడ్స్ అంటే అడవిలో పుస్తలు ఎవరిగా పెరుగుతాయి, అట్లా కూడా పెరుగుతాయి. అది శనగపప్పు లాగానే ఉంటుంది, కానీ శనగపప్పు కాదు, శనగపప్పు లాగానే ఉంటుంది. దాని శనగపప్పు రౌండ్గా ఉంటుంది అంటే ఈక్వల్గా ఉంటుంది, పైన గొర్రె పెడితే. అది లక్కపప్పు రౌండ్గా ఉండదు, కోడిగుడి షేప్లో ఉంటుంది అండ్ పైన ఈక్వల్గా ఉండదు. పైన ఎట్లా ఉంటుంది, ఇట్లా డౌన్లో ఉంటుంది, ఇట్లా డౌన్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంటికి పోయి చూడండి, మీరు ఆ పప్పు ఈ పప్పు డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఒకప్పుడు బాగా కలిపెట్టోడు ఏది లక్కపప్పు అనేది శనగపప్పులో బాగా కలిపెట్టోడు. ఇప్పుడు లేదండి, అది చాలా తక్కువ అయిపోయింది, లేదు ఎప్పుడు తగ్గలేదు. కాబట్టి మనకు లక్కపప్పు వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. దాంతో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యి దాంతో ఇక ఇప్పుడు అన్ని జాయింట్ పెయిన్స్ అన్నీ వస్తాయి. అవి ఎక్కువగా తీసుకుంటాయి. ఇవి 5 అనేది నేను చెప్పిన కదా, ఇప్పుడు 5 ఈ రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేది. ఈ 5ని మీరు చూసి ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదు మీరే ఆలోచించి తీసుకోండి. పాలిష్ అనేది మాత్రం దూరంగా పెట్టాలి. పాలిష్ ఎందుకు చేస్తారు, ఎవరైనా ఎందుకు చేస్తారు చెప్పండి. పప్పు విషయంలో చెప్తున్నాను సరే, రైస్ విషయంలో అంటే మనకు తెల్లది కావాలని మనం పాలిష్ చేయించుకుంటాం. కానీ పప్పు విషయంలో ఎందుకు చేస్తారు పాలిష్? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి ఆల్రెడీ పురుగులు తిన్నాయి ఉంటాయి. పురుగులు తిన్నాయి పప్పు ఏమవుతుందంటే డైరెక్ట్ పెడితే యూ కెన్ ఫైండ్ అవుట్, నువ్వు గుర్తించగలుగుతాను పురుగులు తిన్నాయి నేను ఎందుకు తీసుకోవాలి.
దాన్ని మనం ఏం చేస్తాడు, కొద్దిగా మినరల్ ఆయిల్ వేసి కలర్ వేసేసి దాని మిషన్లో బాగా వేస్తే పాలిష్ అయిపోతుంది. ఆ పాలిష్లో మీకు ఆ పప్పుకి ఎన్ని పక్కలు ఉన్నా కానీ కనిపించదు, పురుగులు ఉన్నా కూడా కనిపించదు. మీకు కనిపించేది వల్ల మెరుస్తుంది కదా మంచిగా ఉందని రెగ్యులర్గా ఎలపప్పేవాడు. ఎగ్జాంపుల్ ముస్లిం సోదరులు, ముస్లిం సోదరులు వాళ్ళు ఎక్కువగా ఎలపప్పే అంటారు, తింటారు ఎక్కువగా. వాళ్ళు మనకనే హెల్తీగా ఉంటారు, కనుక చేయండి. ఎలపప్పు వల్ల అదేదో వస్తుందని అది మన బ్రాహ్మణ అంటే లోకాలు నొప్పి వచ్చేది లక్కపప్పు వల్ల. లక్కపప్పు ఎందుకు యాడ్ చేస్తారంటే మనం ఏమంటుందండి శనగపప్పులో యాడ్ చేస్తారు మెయిన్ అది. ఈ 5 ఐటమ్స్ మీరు జాగ్రత్తగా వాడినో మీరు ఇప్పటి నుంచి ఏ రైస్ మిల్లుకి పోయినా పాలసీని తక్కువ చేసుకొని తినండి. రైస్కి ఉప్పు అయితే ఉప్పు వాడండి. ఆయిల్ అయితే బయట ఫిల్టర్డ్ ఆయిల్ తీసుకోండి, లేదంటే డబల్ ఫిల్టర్డ్ ఆయిల్. ఇక మైదా అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. షుగర్ కూడా, షుగర్ తెల్లకుండా ఏది మంచిది కాదు. నేను వచ్చి 1.5 month అవుతుంది. నేను ఇక్కడ వచ్చి 1.5 month అవుతుంది. అవుతుంది 1 year అయితే అవుతుంది. అయితే నేను నాకు ఇంకా అది నిజామాబాద్ మొత్తం నాకు చెప్తాను. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సార్ కూడా తెలియదు. టూబీ ప్లాన్ విజయనగరం కూడా చెప్పుకుంటున్నాను. అర్థమైందా? నాకు చెప్పండి సార్ ఏదో రమ్మంటే వచ్చినా నేను అంతే. ఈరోజు చూడుతో 5-7 చేస్తుండే అది తెలిసింది. కాబట్టి మీరు తెల్లకుండా దూరం చేయండి. ఎగ్జాంపుల్ అదే మీరు అన్నారు కదా, ఉప్పు తక్కువ తినండి. ఉప్పు అండ్ మైదా మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. సేమ్ అంటే షుగర్కి బదులు బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకుంటే మీ జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనకు జింక్ అనేది ఉంటుంది బెల్లంలో, జింక్, మెగ్నీషియం, ఈ మినరల్స్ అనేది మనకు పుష్కలంగా దొరుకుతాయి. ఇవాళ రేపు అందరూ ఫిల్టర్ వాటర్ అంటే ఫిల్టర్ అయిన వాటర్ మినరల్ వాటర్ అంటారు. దట్ ఈస్ నాట్ ఏ మినరల్ వాటర్, మినరల్ లెస్ వాటర్. అందులో మినరల్ అన్ని తీసేసి దాన్ని మినరల్ వాటర్నే అంటారు మనం. దట్ ఈస్ నాట్ ఏ మినరల్ వాటర్. మినరల్ వాటర్ అనేది ఏంటి, డైరెక్ట్గా బోర్ నుంచి తీసుకున్న వాటర్ తాగితే అది మినరల్ వాటర్. అందులో మీకు కావాల్సినంత మెగ్నీషియమ్స్, కావాల్సినంత సోడియంస్ ఉంటాయి. సోడియం, మెగ్నీషియం, జింక్, కాపర్ అనేది ఇవన్నీ మినరల్స్. ఇవి మనకు డైరెక్ట్గా రా వాటర్లో దొరుకుతాయి. కానీ ఆ వాటితో మనకి ఏం ప్రాబ్లం అంటే వీటితో పాటు మైక్రోబ్స్ కూడా ఉంటాయి. మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు, మనకు కనిపించని బ్యాక్టీరియాస్, వైరస్ అని ఉంటాయి. అవి వైరస్ ఉంటాయి కానీ బ్యాక్టీరియాస్ ఉంటాయి చాలా. వాటి వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ. మనం మ్యాక్సిమం రోజు పేపర్లో చూస్తున్నాం కదా, ఫుడ్ పాయిజన్ అయిందని. ఫుడ్ పాయిజన్ అనేది ఎప్పుడు ఫుడ్తో చాలా 100% 10% ఫుడ్తో అయింది. రిమైనింగ్ 90% వాటర్తో అయింది. మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి. వాటర్ సరిగ్గా లేకపోతే మీకు లేని రోగాలు వస్తాయి. వాటర్లో ఉండే మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియా అవి అన్ని రోగాలకి దారితీస్తాయి. అందుకే చాలా మందికి రైనీ సీజన్లో లేనిపోయి అన్ని టైఫాయిడ్స్ కానీ అండ్ చికెన్ గున్యా కానీ ఏదేదో రోగాలు వస్తాయి. బికాస్ ఆఫ్ వాటర్ కంటామినేషన్ అవుతుంది. వాటర్ కలుషితం అయ్యి అదే వాటర్ తాగడం వల్ల వస్తుంది. ఏదో ఫుడ్తో మనకు అంత హాస్పిటలైజ్ అయ్యేంత పాయిజన్ ఏం రావచ్చు. హాస్పిటలైజ్ అయ్యే పాయిజన్ ఎక్కువైందంటే వాటర్తోనే ఎక్కువైంది. అది చాలా మందికి తెలియదు. ఫుడ్ పాయిజన్ ఒక కామన్ వర్డ్ ఉంది కాబట్టి దాన్ని పెట్టేస్తారు అనుకుంటే. ఓకేనా? నా కాన్స్టిట్యూషన్లో 2-3 అయితే ఫుడ్ పాయిజన్. అందులో ఇది చెప్పుకోవచ్చు మీడియంలో కానీ అట్టి ఉంటాయి, నాకు తెలుసుకోవచ్చు ఫుడ్ పాయిజన్ అనేది. కాబట్టి మీరు మినరల్ వాటర్ అని చెప్పుకుని తాగేదాన్ని మినరల్ వాటర్ కావాలి. దాంట్లో ఉన్నాయని మినరల్స్ మొత్తం పోతాయి. మొత్తం పోయినాక ఉత్తి వాటర్ తాగుతారు. దాంతో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చెప్తారు. మినరల్స్ లేకుండా మీరు వాటర్ తాగిరనుకో
ఈ మోకాలు అరికలాంటి స్టార్ట్ అయింది తొందరగా. ఒకప్పుడు 60 ఇయర్స్ దాకా గట్టిగా ఉండేవాడు. ఇప్పుడు ఏంటంటే 30 ఇయర్స్లోనే పిల్లలకు వచ్చేస్తున్నాయి, లేకపోయి బీపీ షుగర్లు అందరికి వచ్చేస్తున్నాయి. తర్వాత మెయిన్ రీజన్ ఏంటంటే మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ లాస్ అవుతున్నాయి మనం తింటే ప్రతి దాంట్లో. నేను చెప్పిన 5 అన్నం చెప్పిన చూసిరా, ఆ 5లో మీరు అవి లేకుండా తింటున్నారు అందరూ. మినరల్స్, విటమిన్స్ అనేది అన్ని 5లో ఉండవు. బెస్ట్ అది వేడి చేసినంత మాత్రాన అందులో ఉన్న మినరల్స్ ఎటుకోవు. వేడి చేస్తే ఏమైతే అందులో ఉన్న మైక్రోబ్స్ చచ్చిపోతాయి. ఆ వాటర్ని వేడి చేసి చల్లార్చి తాగాలి. బెస్ట్ అది, దానికి మించింది లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు అన్నారు కదా ఫోర్టిఫికేషన్ ఫుడ్ అని. ఫోర్టిఫికేషన్ ఫుడ్ అనేది ఈ వర్డ్స్ ఎందుకు వచ్చింది? ఇంకా 10 ఇయర్స్ బ్యాక్ కూడా లేదు. ఏమైందో 10 ఇయర్స్ బ్యాక్ కూడా లేదు. ఫోర్టిఫైడ్ ఫుడ్ అని, ఫోర్టిఫికేషన్ అని. ఈ మధ్య పాల ప్యాకెట్ మీద ఇస్తాడు ప్లస్ ఎఫ్ సింబల్ అని, ప్లస్ ఇట్లా ఎఫ్ సింబల్ అంటే ఫోర్టిఫికేషన్ అయిన పాలు అని. సహజంగా పాలలో అన్ని మినరల్స్ ఉంటాయి, అన్ని విటమిన్స్ ఉంటాయి. ఏది మనం డైరెక్ట్గా పాడి నుంచి తీసుకుంటే, అంటే పశువుల నుంచి తీసుకుంటే అప్పుడు అన్నీ ఉంటాయి డైరెక్ట్గా తీసుకుంటే. కాబట్టి ఎంతమంది తీసుకుంటున్నారు అట్లా డైరెక్ట్గా? ఈరోజు పశువులు ఉన్నవాడు కూడా షాప్కి పోయి పాల ప్యాకెట్ తెచ్చుకుంటుంటాడు. అవునా కదా? ఎందుకంటే పాల ప్యాకెట్ అనేది ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది. మనం తీసుకునే పశువుల దగ్గర నుంచి తీసుకున్న పాలు మీకు 10 hours కన్నా ఎక్కువ స్టోర్ ఉండదు. అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ద ఒరిజినల్ పాలు. అది ఒరిజినల్ పాలు. మీరు పొద్దున వచ్చి తెచ్చి పెట్టుకున్నా కానీ అది సాయంత్రం కల్లా ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది. 7 చేస్తే ఖరాబ్ కాదు, 7 చేయకపోతే ఖరాబ్ అవుతుంది. అదే మీరు ప్యాకెట్ పాలు తెచ్చుకోండి, 3 రోజుల నుంచి ఉంటుంది. ఇంకా కొన్ని కంపెనీ వాళ్ళు అయితే 10 రోజుల దాకా కూడా పెట్టుకుంటారు. పాలలో అయితే అంత ఉండదు. వాడు ఏం చేస్తారు? దాన్ని లైఫ్ టైం తెచ్చుకోవడానికి కొన్ని కెమికల్స్ వేస్తాడు. మైక్ దగ్గర కాబట్టి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కెమికల్ కలపడం వల్ల అవి ఏదో ఏమంటారంటే ప్రిజర్వేటివ్స్ అని అంటారు. ప్రిజర్వేటివ్స్ అన్ని మ్యాక్సిమం మన న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఏంటో మీకు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు అంత మహిళ మనలో ఉండాలి, వాళ్ళే మ్యాక్సిమం మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే ఇదే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అంటే ఫస్ట్ అందులో వచ్చేది ఉప్పు. తర్వాత షుగర్కి మించినప్పుడు ఏదో తక్కువ ఇచ్చినా కానీ తొందరగా ఖరాబ్ అవుతుంది. అది ఎంత అంతే వాళ్ళు కంపెనీ మెజర్ తీసుకెళ్తారు. అది మనకు మనం ఎక్కువ అంటే బయట ప్యాకెట్ ఫుడ్ ఎక్కువ అవుతాయి. ఏదంటే మినరల్ వాటర్ అని బబుల్ గ్యాస్ వస్తున్నాయని అవి పెట్టుకోవచ్చు. అవి మినరల్ లెస్ గ్యాస్, మినరల్ క్యాన్ కావాలి. మినరల్ వాటర్ ఇంట్లో బేకరీ ఫుడ్ వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసిన దాన్ని ఎప్పుడు అంటే మార్నింగ్ తయారు చేసుకుంటారు, దాన్ని రాత్రి దాకా దాన్నే వాడుకుంటారు. మన ఇంట్లో అయితే ఏదో ఒక ప్లేస్ పెట్టుకుని మంచిగా బలపరుస్తాం. ఆ షాపులో మంచిగా పెడతారా? ఏదో ఎక్కడ ప్లేస్ ఉంటే కాళ్ళనే పెట్టారు. మీరు చూడండి, ఎప్పుడైనా ఫస్ట్ సెంటర్లో వాళ్ళు తయారు చేసే దగ్గర ఫ్రైడ్ రైస్ అడగలేదు. ఫ్రైడ్ రైస్ అడిగినప్పుడు వాళ్ళు ఇంట్లో కింద చూపిస్తాం రైస్ కింద ఏమైనా బాగుంటుందా అనుకున్నారు, ఓపెన్ ఉంటుంది కింద. మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి, బేకరీలకి కొంచెం మీరు మీ పిల్లలకి దూరంగా ఉండాలని చెప్పండి. మీరు కూడా వాళ్ళకి రుచికరమైన పదార్థాలు ఎక్కువ తయారు చేసి మీరు ఇస్తే వాళ్ళు బయట అవ్వదు కదా. ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే దానికి నేను దీనికన్నా ఎక్కువ నేను ఇవ్వలేదు. ఎందుకంటే మీరు పాటిస్తే చాలు. 60 నుంచి 80% దాకా మీరు బెటర్ పొజిషన్లో ఉంటారు. హెల్త్ పరంగా ఎలాంటి హెల్త్ సమస్య రా నీకు ఎప్పుడే పాటిస్తారు. అది టైం ఇచ్చిన మీకు ఎదురుకుండా ఉన్న ఇన్ఛార్జ్
నా గోదావరి జిల్లాలో నాకు అన్ని హోటల్లో కేసు అయినాయి. ఇప్పుడే వచ్చినా కాబట్టి ఇస్తా సాధిస్తా. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాకు ఇచ్చిన ఈ సమయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే వేదిక ముందు ఉన్న వినియోగదారులందరికీ, నైనా మనవులకి, మీడియా మిత్రులకి నమస్కారం. ఆర్గానిక్ ఫుడ్ ఉన్న రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేయండి. ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ ఉందో మీ ఇంట్లో మీ పేరెంట్స్ అడగండి, అదర్వైజ్ మీ అమ్మమ్మని కానీ తాతని కానీ అడగండి. ఆర్గానిక్ ఫుడ్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. ఏది సూపర్ మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్ అనేది పెట్టుకుంటారు. మనం పోయి చూసినామా? మనం పోయి చూడలే కదా వాడు ఆర్గానిక్ పండించిందా అంటే ఇనార్గానిక్గా పండించిందా అనేది మనం చూడలే కదా. నేనైతే నమ్మను. మీరు నమ్ముతున్నారా? ఆర్గానిక్ ఫుడ్ మీకు మార్కెట్లో దొరుకుతున్నాయంటే నేను అస్సలు నమ్మను. ఆర్గానిక్ ఫుడ్ అసలు ఎట్లా తయారైతుందో మీకు తెలిస్తే మీరు ఎవరు నమ్మరు. అసలు ఎరువులు ఏమన్నా చెప్పండి. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను చూసిన మా ఊళ్ళో గడ్డ వాళ్ళ కింద ఆ గడ్డి మొత్తం ఇప్పుడు గడ్డ ఉంటుంది కదా. మనం ప్రతి ఇంటికి 5-6 గేదెలు కానీ 5-6 ఆవులు కానీ ఉండేది. ఇప్పుడు నాకు చూపేయండి, ప్రతి ఇంటికి కాదు ప్రతి ఊళ్ళో కూడా 5-6 గేదెలు కానీ ప్రతి ఆవులు కానీ లేవు. అసలు పెట్టే లేనప్పుడు నీకు ఆర్గానిక్ ఫుడ్ ఎట్లా వస్తుంది? పెట్టే లేనప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పంట లేదు, వాడు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఒక ఆర్గానిక్ అనే ఒక వాడు యాడ్ చేసుకుంటుండు. మనం పోయి చూసినామా? నాకు ఇప్పుడు వచ్చేది సార్ నేను ఆర్గానిక్ ఫుడ్ పండిద్దాం అనుకుంటున్నా, మన జిల్లాలో ట్యాక్స్ చేసి అమ్ముతున్నాను, అన్ని సూపర్ మార్కెట్కి సప్లై చేస్తాను అన్నట్టు. నేను ఒకటే అన్నా, నేను ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉందా నాకు చెప్పండి ఒకటే అన్నా. లేదు సార్ మేము పండిస్తున్నాం అన్నాను. నువ్వు పండిస్తున్నావు కదా, నన్ను ఇన్వైట్ చేయండి, పొలానికి ఇన్వైట్ చేయండి, చూస్తా అని చెప్పిన. టక్కన పెట్టేసాడు ఫోన్, టక్కన పెట్టేసాడు. చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు మేడం చెప్పారు కదా, పొలం మొత్తం అయినాక వితౌట్ ఎరువులు కాకుండా ఓన్లీ పెంటతో మాత్రమే గ్రోత్ అయ్యే పంటని మనం ఆర్గానిక్ ఫుడ్ అంటాం. ఆర్గానిక్ కూరగాయలు పండించవచ్చు, కానీ ఆర్గానిక్ రైస్, ఆర్గానిక్ గోధుమ మాత్రం పాసిబుల్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్ షుగర్ కూడా పాసిబుల్ కాదు, ఆర్గానిక్ బెల్లం కూడా పాసిబుల్ కాదు. వెజిటబుల్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది టెరిస్ మీద పండిస్తుంటారు. హైదరాబాద్లో అయితే ఏంటంటే మన ఇంట్లో ఉన్న చెత్తనే ఎరువులుగా వాడి టెరిస్ మీద లేదంటే వాళ్ళు ఉన్న చిన్న జాగాలోనే మంచిగా వేసుకుని పండిస్తుంటారు. అవి మొత్తం 100% కాదు, మొత్తం ఉన్న జనాభాలో 20% అట్లా ఉంటుంది. కానీ మొత్తం అది కూడా పాసిబుల్ కాదు. అందరికి సప్లై అయ్యే వెజిటబుల్ అన్ని ఆర్గానిక్ అంటే నేను నమ్మనది. ఇప్పుడు పాపులేషన్ పెరుగుతుంది, వాళ్ళకి తగ్గట్టు మనం ప్రొడక్ట్స్ చేసి ఇవ్వాలంటే దానికి ఒకటే మార్గం ఇనార్గానిక్ మెటీరియల్. అంటే దాని మీనింగ్ ఏంటి? పెస్టిసైడ్స్ చేస్తేనే నీకు 3 monthsలో రావాల్సిన పంట నీకు 1 monthలో వస్తుంది. కాబట్టి ఈ ఉరుకులు పరుగు కాలంలో నీకు ఆర్గానిక్ ఫుడ్ అమ్ముతున్నానంటే మీరు ఎవరు నమ్మద్దు, తీసుకోవద్దు కూడా. దాన్ని ప్రోత్సాహం చేయాలి. ఇది ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ఎవరు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోరు. నాకు తెలిసి సిటీలో ఉన్న వాళ్ళందరూ ఆర్గానిక్ ఫుడ్ అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందని కాబట్టి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.